హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనము పైపింగ్ క్లాత్ని చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నామో. ఇలా క్రాస్గా ఉన్న పీస్ని ఒకెళ్ళి ఎక్కువ ఒకెళ్ళి తక్కువ ఉంటుంది కదా, అలా ఉన్న వాటిని ఇలా కలిపి పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి డోరీ కూడా స్టిచ్ చేసుకుంటున్నాము. 1.5 ఇంచులు ఉండేటట్టు వెడల్పుతో మనం ఇలా డోరీని ఒక హాఫ్ ఇంచుతో ఇలా కుట్టేసేసుకుంటే మనకి డోరీ తిరగలు తీసుకుంటే సరిపోతుందండి. అయితే మనము పైపింగ్ క్లాత్ని 1.5 లేదు 1.25 ఇంచులు తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి నెక్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. ఇలా 1/2 ఇంచు ఖర్చుతో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకి మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూదిని అలానే కిందకి దించి హ్యాండిల్ని పైకి లేపి క్లాత్ని తిప్పి స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి అక్కడ వంపులాగా వస్తుంది అనమాట. అంటే ఎడ్జ్లో వంపు వస్తుంది. ఎడ్జ్ దగ్గర చూడండి, పైపింగ్ క్లాత్ ఇది నేను కలుస్తామో చూస్తున్నా, గోల్డ్ కలర్ది అయితే కలవట్లేదు. ఇది వచ్చేసి మనకి అంటే శారీ బోర్డర్లోదనమాట, థిక్ కలరు. మనకి బ్యాక్ వచ్చేసి యూ నెక్ అండి, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. ఇలా మనం పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చుతో మొత్తాన్ని ఇలా స్టిచ్ రానివ్వండి. మనం ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్ కదా, ఈ ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఆ మూలన సూదిన కిందకి దించి హ్యాండిల్ని పైకి లేపి మన క్లాత్ని తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాము. మనకి టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా నెక్ షేప్ అనేది వస్తుందన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను ప్రిన్సెస్ కట్ అండి ఇది వీడియో పెట్టాను. కొత్తగా చూసేవాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, థ్రెడ్ని కుట్టు పక్కనే పెట్టేసి పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి గట్టిగా థ్రెడ్ని లాగండి. థ్రెడ్ని లాగితే పైపింగు చక్కగా టైట్గా నీట్గా వస్తుందన్నమాట. మనకి ఎడ్జ్ దగ్గర కూడా చూడండి, ఎట్లయితే మనం స్టిచ్ చేసుకున్నామో అలాగనే మళ్ళీ హ్యాండిల్ని సూదిని కిందకుంచి హ్యాండిల్ని పైకి లేపి క్లాత్ని తిప్పేసుకొని స్టిచ్ చేయండి. ఆ ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోండి. థ్రెడ్ని లాగి పట్టుకొని స్టిచ్ చేయండి. పైపింగ్ క్లాత్ని వాటికి లాగొద్దండి, థ్రెడ్ని ఒకదాన్నే లాగండి, టైట్గా వస్తుంది క్లాత్. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా చిన్నగా కుట్టుకుంటా రండి. మనకి ఏం లేదండి, యూ నెక్ అంటే రౌండ్ నెక్ లాగే వస్తుంది, ఏం పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు. బ్యాక్ అంతా యూ నెక్ ఇలా స్టిచ్ చేసుకొని ఇక ఫ్రంట్కి వచ్చిన తర్వాత మనము స్టార్ నెక్గా ఎడ్జ్ దగ్గరే హ్యాండిల్ నేపి సూదిని అలా ఉంచి తిప్పేసుకుంటే సరిపోతుంది. క్లాత్ని కరెక్ట్గా ఎడ్జ్లో స్టార్ నెక్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఓకేనండి, ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కావాలంటే మనం మిషన్తోనే వేసుకోవచ్చండి, లేదు కస్టమర్ మిషన్తో వద్దన్నారు అనుకోండి, చేతి పని చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము
థ్రెడ్ని కట్ చేసేసుకొని కొంచెం అంతా మనము ఆ థ్రెడ్ని లాగి మనం కట్ చేసామనుకోండి ఆ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా అన్నమాట. అంతే, బ్యాక్ యూ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్. వీడియో నచ్చితే